హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 349వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. మాటలు ఇంకా రాని పసివాడు, వాడికి ఏదో కావాలి, అది ఇచ్చే వరకు ఒకటే ఏడుపు. ఏం కావాలో చెప్పలేడు, అది కావాలి అంటాడు. అమ్మ బొమ్మలు వరుసగా చూపిస్తుంది, కాదు అంటాడు. ఏడుపు కొనసాగుతుంది. అమ్మ మిఠాయిలు, కొత్త బట్టలు, బొమ్మల పుస్తకాలు, ఏవేవో, అన్నింటికి ఇది కాదు, ఇది కాదు, నా ఇతి, నా ఇతి, నేతి, నేతి. చివరికి ఏదో ఒక వస్తువు చూపినప్పుడు పిల్లాడు పళ్ళికిలిస్తూ అదే అదే అంటాడు. అదేదో దాని పేరు తెలియదు వాడికి, కానీ అది దొరికే వరకు ఏడుస్తూనే ఉంటాడు. అందితే ఆనందిస్తాడు. అదే ఆత్మలబ్ధి. పిల్లాడే మనం, అమ్మే గురువు. తత్వమసి మనకి అనుభవానికి తెచ్చే గురువుని ఆశ్రయించమంటుంది. అందుకే హిందూ జీవన విధానం ఇదే. హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to continue and to win this war with wisdom as weapon. www. భావి తరాల సభ్యతా సంస్కారాల సమాజ స్థాపన కోసమై ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవలసిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.